హలో నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం ఇంట్లోనే చేసుకుంటే చికెన్ మండిని చూసేద్దాం. నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అవుతే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. సో ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1/4 స్పూన్ జాజికాయ, 6 యాలక్కాయలు, 6 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక నల్ల యాలక తీసుకొని వీటిని మెత్తని పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోండి. సో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్లో హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ ఇప్పుడు వేసేసుకొని అందులో కారం వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ సొంటి పొడి, మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి లెమన్ జ్యూస్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న సాఫ్రాన్ వాటర్, సగం వాటర్ ఇప్పుడే వేసేసుకోండి. ఇవన్నీ సాఫ్రాన్ వాటర్లో బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్న చికెన్ వేసేసుకొని బాగా మ్యారినేట్ చేసేసుకోండి. మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని రిఫ్రిజిరేటర్లో అయితే 3 అవర్స్, రూమ్ టెంపరేచర్లో అయితే 2 అవర్స్ సోక్ చేసేసుకోండి. సో చికెన్ మండిలో కారం ఘాటు తక్కువ ఉంటుంది, మనం యూస్ చేసిన మసాలా ఘాటు అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం చూసుకొని కారం మన టేస్ట్ కన్నా తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ని బాగా బాయిల్ చేయండి. దానిపైన మీ దగ్గర అవైలబుల్ ఉన్న చిల్లులు గిన్నె పెట్టేసుకొని దానిపైన చికెన్ పెట్టేసుకొని స్టీమ్ చేయండి. నేనైతే చికెన్ ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను. నాకైతే ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ పట్టింది పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా ఒకసారి ఫోర్క్తోని గుచ్చి చూడండి. సో మనం స్టీమ్ చేసుకుంటున్న వాటర్ అయితే పక్కన పెట్టేసుకోండి చికెన్ కుక్ అయిన తర్వాత. నెక్స్ట్ మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే గిన్నెలో మనం ముందుగానే స్టీమ్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోండి. సాఫ్రాన్ వాటర్ కూడా వేసేసేయండి. మనం తీసుకున్న రైస్కి చికెన్ స్టీమ్ చేసిన వాటర్తోని మెజర్ చేసి మొత్తం వాటర్ వేసేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ అనేవి బాగా బాయిల్ చేయండి. సో వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడే రైస్ వేసేసుకోవాలి. దానికన్నా ముందే వేస్తే రైస్ అనేది కొంచెం మెత్తగా అవుతుంది. సో ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకోవడం వల్ల రైస్ చాలా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది. ఆల్మోస్ట్ రైస్ 90% కుక్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అలాగే చికెన్ పీసెస్ని రైస్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. సో నేనైతే ఇక్కడ 700 గ్రామ్స్ రైస్కి 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. సో నేను ఫస్ట్ టైం ట్రై చేసిన నాకు రెస్టారెంట్ స్టైల్ చికెన్ మండి టేస్ట్ వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.